హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సినిమా మీద కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమా రిలీజ్ కి 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటించిన కిష్కింధపురి సినిమా కూడా ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక దెయ్యం సినిమా. కిష్కింధపురి అనే ఊర్లో సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ పాతబడి ఉంటుంది. అక్కడ దెయ్యాలను పట్టుకోవడానికి, దెయ్యాన్ని ప్రేక్షకులకు చూపించడానికి వెళ్ళిన ఒక టీంకి ఆ లోపల దెయ్యం పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత అక్కడే ఇరుక్కుపోయి దానిలోంచి బయటికి రావడం కోసం వాళ్ళు ఏం చేశారు అన్నదే కాన్సెప్ట్. చాలా రోజుల తర్వాత పొలిమేర 2 తర్వాత మంచి దెయ్యం కాన్సెప్ట్తో జనాల్ని అలరించారు ఈ టీం. బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్గా నటించాడు, అద్భుతం, సూపర్, ఎరగదీశాడు అని చెప్పలేం, కానీ సేమ్ జయ జానకి నాయికలో ఉన్న ఎక్స్ప్రెషన్స్తోనే ఈ సినిమాలో నడిచేశాడు. డైలాగ్స్ చెప్పడంలో మాత్రం ఇంకా అతనికి ఎక్కడ హై పిచ్ వాడాలి, ఎక్కడ స్లో పిచ్ వాడాలి అన్నది తెలియలేదు. ఎమోషన్గా చెప్పాల్సిన డైలాగు నొక్కిపెట్టి చెప్పాల్సిన దగ్గర కూడా సేమ్ టెంపోలో చెప్పేయడం విశేషం. అయినా పర్వాలేదు, ఈ సినిమాకి అది చాలు. అనుపమ పరమేశ్వరన్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రని బాగా పోషించింది. అవి ఏంటన్నది మీరే తెర మీద చూడాలి. సెకండ్ హాఫ్లో వచ్చే హాస్పిటల్ సీన్ కానీ, టెంపుల్ దగ్గర ఫైట్ కానీ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ని మాత్రం ఓకే అనిపించే విధంగా ముగించేశాడు. కమర్షియల్ సినిమాలకి ఇలాగే ఉంటుంది. కమెడియన్స్ ఎంతమంది ఉన్నా హైపర్ అది తప్ప మిగతా వాళ్ళు పెద్దగా నవ్వు పుట్టించలేదు. నవ్వించడానికి కూడా పెద్దగా స్కోప్ లేదు. అలాగని బీభత్సంగా భయపెట్టిందంటే అది లేదు. చిన్న చిన్న థ్రిల్స్ ఉన్నాయి అంతే. కానీ ఓవరాల్గా సినిమా చూస్తే ఒక మంచి ఎంటర్టైనర్. పిల్లల్ని తీసుకెళ్ళకండి, పెద్దలు మాత్రం ఈ సినిమాని చక్కగా చూడొచ్చు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో అయిన విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు అనవసరంగా ఉన్నాయి అన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా చేశారు. అక్కడక్కడ డైలాగ్స్ బాగున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, కమెడియన్ మధుసూదన్ పర్వాలేదనిపించేలా నటించారు. అదిరిపోయే మ్యూజిక్, అదిరిపోయే విజువల్స్తో తక్కువ బడ్జెట్లో అద్భుతంగా తీశారు ఈ సినిమాని. ఇదొక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఇదొక మంచి థ్రిల్లర్ కూడా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్, బీట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?